Welcome our day 4 part 2 of 120 grammar rules in 12 days. సో ఇప్పటికి ఆల్రెడీ 35 రూల్స్ కంప్లీట్ చేసాం అండ్ ఇంకో మోర్ 5 రూల్స్ని ఈ వీడియోలో కంప్లీట్ చేస్తాం. దీంతో 40 రూల్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా కేవలం 80 రూల్స్ మాత్రమే ఉంటాయి. మిగిలిన 80 రూల్స్ని నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం కంప్లీట్ చేసేద్దాం. ఈ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన నా హ్యాండ్ రిటన్ నోట్స్ పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ our rules. Let's start our rule number 36. First see the example. The pen is redder than white. The book is heavier than larger. The pen is redder than white. The book is heavier than larger. In which sentence is correct and which sentence is wrong? Try to give the answer. Okay? I will give you the 10 seconds. You try it first. Okay. Let's see the rule. Whenever two qualities of an object are compared, use more. ఎప్పుడైనా కానీ ఒక ఆబ్జెక్ట్లో 2 క్వాలిటీస్ని కంపేర్ చేస్తున్నాము అని అంటే అప్పుడు మనం మోర్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. కంపారిటివ్ డిగ్రీలో మోర్ అనేది యూజ్ చేయాలి. ఎప్పుడైనా ఒకే ఆబ్జెక్ట్లో 2 క్వాలిటీస్ని కంపేర్ చేస్తున్నప్పుడు మనం మోర్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ పెన్ గురించే మాట్లాడుతున్నాం. అది రెడ్డర్గాను ఉంది, వైట్గాను ఉందా అని అంటే ఇక్కడ పెన్లోనే రెడ్, వైట్ 2 కలర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కాకపోతే రెడ్ అనేది డామినేటింగ్ కలర్గా ఉంది అని అర్థం. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే ఇక్కడ మోర్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. ఇక్కడ రెడ్డర్ కాదు. ద పెన్ ఈజ్ మోర్ రెడ్ దాన్ వైట్. ద పెన్ ఈజ్ మోర్ రెడ్ దాన్ వైట్. ఒకే ఆబ్జెక్ట్లో 2 క్వాలిటీస్ని కంపేర్ చేసేటప్పుడు మోర్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. దిస్ ఈజ్ ద రూల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. దిస్ షర్ట్ ఈజ్ మోర్ వైట్ దాన్ బ్లూ. This shirt is more white than blue. This shirt is more white than blue. This book is more heavy than larger. This book is more heavy than larger. This is rule. ఇక్కడ చూడండి, దిస్ బుక్ ఈజ్ మోర్ హెవీ దాన్ లార్జ్. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ మీరు ట్రై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ అంబ్రిల్లా ఈజ్ డాష్ బ్యూటిఫుల్ దాన్ స్ట్రాంగ్. This umbrella is dash beautiful than strong. Comment the answer. Let's take a quick glance of rule number 36. Comparison of 2 qualities in a single object. We wish to use the more. Okay, when 2 qualities of an object compared, use more. Okay, examples. The pen is redder than white. Wrong. The pen is more red than white. The book is more heavy than larger. The shirt is more white than red. This umbrella is more beautiful than strong. Her coffee is more hot than cold. This building is more modern than traditional. Use more before the adjective that shows a higher degree of the quality. Next, see more examples. Her answers are more accurate than yours. This road is more crowded than that one. Gold is more precious than silver. His explanation is more clear. The movie was more interesting. This toy is more expensive. My phone is more useful. So, wherever 2 qualities an object is comparing, then we can use the more. This is all about rule number 30 or rule number 37. Before starting our rule number 37, let's see the examples and try to answer that examples. One student dash absent today. One student is absent today or one student are absent today. Next, more than one student dash absent today. More than one student is absent or more than one student are absent today. So try to answer these 2 examples.
సో వన్ స్టూడెంట్ అంటే ఇట్ ఈజ్ ఎ సింగులర్. సో కాబట్టి వన్ స్టూడెంట్ ఈజ్ ఆబ్సెంట్ టుడే. ఇక్కడ చూడండి, వన్ స్టూడెంట్ ఈజ్ ఆబ్సెంట్ టుడే. సో ఇక్కడ స్టూడెంట్ అనేది సబ్జెక్ట్ సింగులర్లో ఉంది కాబట్టి మనకు వచ్చే వర్బ్ కూడా సింగులర్లోనే ఈజ్ అని తీసుకున్నాం. మోర్ దాన్ వన్ స్టూడెంట్ డాష్ ఆబ్సెంట్ టుడే. ఇక్కడ మోర్ దాన్ వన్ అన్నా కానీ సబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేసే వర్బ్ కూడా సింగులరే యూజ్ చేయాలి. సో మోర్ దాన్ వన్ స్టూడెంట్ ఈజ్ ఆబ్సెంట్ టుడే. నెక్స్ట్ చూడండి, ఈ రూల్ ఏంటంటే మోర్ దాన్ అనే వర్డ్ వచ్చినప్పుడు సింగులర్ నౌన్ వస్తే సింగులర్ వెర్బ్ వచ్చింది. మోర్ దాన్ వన్ వచ్చినప్పుడు సింగులర్ నౌన్ వస్తే సింగులర్ వెర్బ్ వచ్చింది. మెనీ ఏ వచ్చినప్పుడు సింగులర్ నౌన్ వస్తే సింగులర్ వెర్బ్ వచ్చింది. సో మెనీ ఏలో మెనీ అనేది ప్లూరల్ ఫామ్లా మనకు అనిపించినప్పటికీ పక్కనున్న ఏ అనే ఆర్టికల్ వల్ల అది సింగులర్ వెర్బ్ సింగులర్ నౌన్నే యూస్ చేస్తుంది. అలానే మోర్ దాన్ అనేది ప్లూరల్గా అనిపించినప్పటికీ పక్కనున్న ఈ వన్ అనే వర్డ్, మోర్ దాన్ వన్ అనే వర్డ్ వల్ల అది సింగులర్ నౌన్ని సింగులర్ వెర్బ్ని తీసుకుంటుంది. సో అదే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. వన్ స్టూడెంట్ ఈజ్ మోర్ దాన్ వన్ స్టూడెంట్ అని అన్నాడు. ఇక్కడ మోర్ దాన్ వన్ వచ్చినప్పుడు ఏమొచ్చింది? సింగులర్ నౌన్ సింగులర్ వెర్బ్. సో మోర్ దాన్ వన్ స్టూడెంట్ ఈజ్ ఆబ్సెంట్ టుడే. నెక్స్ట్ చూడండి, మెనీ స్టూడెంట్స్ డాష్ ఆబ్సెంట్ టుడే అని అంటే మెనీ స్టూడెంట్స్, ఇక్కడ మెనీ వచ్చింది కానీ మెనీ ఏ రాలేదు. సో మెనీ స్టూడెంట్స్ అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేసిన వెర్బ్ కూడా ప్లూరల్ వెర్బ్ వచ్చి ఆర్ వచ్చింది. నెక్స్ట్, ఏ గ్రేట్ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఆబ్సెంట్ టుడే. ఏ గ్రేట్ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఆబ్సెంట్ టుడే. ఇక్కడ కూడా గ్రేట్ మెనీ వచ్చింది కానీ మెనీ ఏ రాలేదు. గ్రేట్ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఆబ్సెంట్ టుడే. సో స్టూడెంట్స్ అనే సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేసిన వెర్బ్ కూడా ప్లూరల్ ఫామ్లో ఉండాలి, దానికని ఆర్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్, మెనీ ఏ స్టూడెంట్ డాష్ ఆబ్సెంట్ టుడే. మెనీ ఏ స్టూడెంట్ డాష్ ఆబ్సెంట్ టుడే. దీని యొక్క ఆన్సర్ని మీరు కామెంట్లో కామెంట్ చేయండి. సో లెట్ క్విక్ గ్లాన్స్ అబౌట్ రూల్ నెంబర్ 37. యూజ్ ఆఫ్ మోర్ దాన్, మెనీ ఏ గ్రేట్ మెనీ ప్లస్ నౌన్. సో చూడండి, మోర్ దాన్ వచ్చినప్పుడు, మోర్ దాన్ వన్ వచ్చినప్పుడు, ఏ గ్రేట్ మెనీ వచ్చినప్పుడు, మెనీ ఏ వచ్చినప్పుడు. ఇక్కడ ఎగ్జాంపుల్స్తో చూద్దాం రండి. మోర్ దాన్ వన్ స్టూడెంట్ ఈజ్ ఆబ్సెంట్ టుడే. మోర్ దాన్ వన్ స్టూడెంట్ ఈజ్ ఆబ్సెంట్ టుడే. మోర్ దాన్ వన్ క్వశ్చన్ ఈజ్ డిఫికల్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మెనీ స్టూడెంట్స్ ఆర్ ఆబ్సెంట్ టుడే. మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ అన్సాల్వ్డ్. ఏ గ్రేట్ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఆబ్సెంట్ టుడే. A great many mistakes are common. A great many students are absent. A great many mistakes are. ఇలానే ప్రాబ్లమ్స్ ఆర్, స్టూడెంట్స్ ఆర్, వన్ స్టూడెంట్ ఈజ్, వన్ క్వశ్చన్ ఈజ్. మెనీ ఏ స్టూడెంట్ ఈజ్ ఆబ్సెంట్ టుడే. మెనీ ఏ పర్సన్ హ్యాస్ ఫెయిల్డ్ హియర్. నౌ నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. More than one reason is responsible for delay. Many workers are facing problems. A great many people are. Many a candidate is. More than one answer is. A great many books are. Many a leader has. So, ఇది more than one, many, a great many, many యొక్క complete description. Let's see our rule number 38. Rule number 38 is all about doubt, doubtful, not, no doubt, no doubtful. అంటే ఏంటంటే ఏదైనా ఒక స్టేట్మెంట్లో మనం దేని గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు మనకి ఆ స్టేట్మెంట్ గురించి కానీ మనం చెప్పే దాని గురించి మనకి ఏదైనా డౌట్గా ఉంటే, మనం డౌట్ఫుల్గా ఉంటే అలాంటి టైంలో ఇఫ్ అనే వర్డ్ని, వెదర్ అనే వర్డ్ని మనం యూజ్ చేయాలి. అదే స్టేట్మెంట్లో మనం ఒకటి స్ట్రాంగ్గా చెప్తున్నాము అని అంటే అక్కడ ఎలాంటి డౌట్ లేదైనా కానీ, మనకి ఎలాంటి డౌట్ లేదు అనుకుంటే అప్పుడు మనం దట్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. ఓకే, మళ్ళీ చూడండి, ఏదైనా సెంటెన్స్లో మనము డౌట్ని కానీ డౌట్ఫుల్ అనే వర్డ్ని యూజ్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మనకి దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా కొంచెం మనకి డౌట్ ఉంటే అప్పుడు ఇఫ్, వెదర్ అనే వర్డ్స్ని యూజ్ చేయాలి. అది ఎలాంటి డౌట్ లేకుండా ఉంది అని అంటే అప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాము అని అంటే, లేకపోతే యూనివర్సల్ ట్రూత్స్ని యూజ్ చేసేటప్పుడు మనం దట్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, దానిలో ఏం మిస్టేక్ ఉందో ట్రై చేయండి. ఐ హ్యావ్ నో డౌట్ వెదర్ ఇట్ విల్ రైన్ ఆర్ నాట్. ఐ హ్యావ్ నో డౌట్, నాకు ఎలాంటి డౌట్ లేదు అని అన్నప్పుడు మనం స్ట్రాంగ్గా చెప్తున్నట్టు అర్థం.
అప్పుడు మనం వెదర్ అనే వర్డ్ని యూస్ చేయకూడదు, దట్ అనే వర్డ్ని మాత్రమే యూస్ చేయాలి. సో ఐ హ్యావ్ నో డౌట్ దట్ ఇట్ విల్ రెయిన్ ఆర్ నాట్, అప్పుడు ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. కింద చూసారా, ఇదే ఐ హ్యావ్ నో డౌట్ దట్ ఇట్ విల్ రెయిన్ ఆర్ నాట్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, దేర్ ఈజ్ ఏ డౌట్ దట్ హీ గోస్ దేర్ ఆర్ నాట్. ఇక్కడ మనకి డౌట్ ఉంది. డౌట్ ఉన్నప్పుడు మనం ఏ వర్డ్స్ని యూజ్ చేయాలి, ఇఫ్ని కానీ వెదర్ని కానీ యూజ్ చేయాలి. దేర్ ఈజ్ ఏ డౌట్ వెదర్ హీ గోస్ దేర్ ఆర్ నాట్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఇఫ్ కూడా కాదు, వెదర్ అనే వర్డ్ రావాలి. అలానే కింద సెంటెన్స్ చూడండి, హీ హ్యాస్ నో డౌట్ దట్ శ్యామ్ ఈజ్ హిజ్ బెస్ట్ ఫ్రెండ్. ఈ సెంటెన్స్లో ఏదైనా తప్పుందా లేకపోతే లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హీ హ్యాస్ నో డౌట్ దట్ శ్యామ్ ఈజ్ హిజ్ బెస్ట్ ఫ్రెండ్. శ్యామ్ అతని బెస్ట్ ఫ్రెండ్ అని అతనికి ఎలాంటి డౌట్ లేదు. డౌట్ లేనప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, దట్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ డౌట్ లేదు కాబట్టి దట్ అనే వర్డ్ని యూజ్ చేశాడు కాబట్టి ఈ సెంటెన్స్ కూడా రైట్ అవుతుంది. లెట్స్ క్విక్ గ్లాన్స్. నో డౌట్, వెదర్, ఇఫ్, దట్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అని చూద్దాం. సో నో డౌట్ వెదర్, ఇఫ్ ఆర్ నాట్ ఎప్పుడు చూడండి, నో డౌట్ వెదర్ హీ విల్ గెయిన్ ఆర్ నాట్, నో డౌట్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, నో డౌట్ వెదర్ షీ విల్ కమ్ ఆర్ నాట్, నో డౌట్ వెదర్ దే కెన్ విన్ ఆర్ నాట్. అలానే నో డౌట్తో పాటు దట్ వచ్చినప్పుడు, నో డౌట్ దట్ హీ గోస్ దేర్ ఆర్ నాట్, దట్ శ్యామ్ ఈజ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్, షీ ఈజ్ హానెస్ట్. సో యూజ్ నో డౌట్ వెన్ యూ ఆర్ కంప్లీట్లీ ష్యూర్ అబౌట్ సంథింగ్. యూజ్ నో డౌట్ అనే వర్డ్ని వెన్ యూ ఆర్ కంప్లీట్లీ ష్యూర్ అబౌట్ సంథింగ్ దెన్ యూ కెన్ యూజ్ నో డౌట్ అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, నో డౌట్ వెదర్ హీ ఈజ్ రైట్ ఆర్ నాట్, వెదర్ వీ కెన్ డూ ఇట్ ఆర్ నాట్, దట్ హీ విల్ హెల్ప్ యూ, నో డౌట్ దట్ హీ విల్ హెల్ప్ యూ. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉండండి. సో ఇఫ్ కానీ వెదర్ కానీ వెన్, ఇఫ్, యూజ్ వెదర్ ఇఫ్ వెన్ గివింగ్ ఏ చాయిస్, use that when stating a fact. Okay, this is all about rule number 38. Next our rule number 39. కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది కానీ సరిగా వింటే మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ట్రై చేద్దాం, అప్పుడు మనకు తెలుస్తుంది అవి ఎక్కడ తప్పు వస్తున్నాయి ఎక్కడ రైట్ వస్తున్నాయని. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హీ టోల్డ్ మీ దట్ హనీ ఈజ్ స్వీట్. సెకండ్ చూడండి, హీ టోల్డ్ మీ దట్ హనీ వాజ్ స్వీట్. సో రెండు కూడా చదవడానికి కరెక్టే అనిపిస్తున్నాయి కానీ ఈ రెండు స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ కరెక్ట్ ఉంది అండ్ ఇంకొక స్టేట్మెంట్ అనేది రాంగ్ ఉంది. ఆ కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. అసలు ఫస్ట్ సెకండ్ రెండిట్లో ఉన్న ఆ సెంటెన్సెస్ యొక్క మీనింగ్ ఒకటే అయినప్పుడు ఎందుకని ఒకటి రైట్ ఒకటి రాంగ్ అని అంటే నరేషన్ సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్ అనేది ఇక్కడ మిస్టేక్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఒక సెంటెన్స్ని కానీ ఒక స్టోరీని కానీ మనం నరేట్ చేస్తున్నప్పుడు దాని యొక్క కనెక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్లో ప్రజెంట్ టెన్స్ చెప్పి నెక్స్ట్ పాస్ట్ చెప్పి తర్వాత ఫ్యూచర్ చెప్పి ఇలా ఉండకూడదు. అంటే మనం ఒక స్టోరీని స్టార్ట్ చేసామంటే అది ఒక పాస్ట్లో స్టోరీ చెప్తున్నామంటే స్టోరీ మొత్తం పాస్ట్లోనే జరుగుతూ ఉంటుంది. అంతేగాని సగం స్టోరీ పాస్ట్లో జరిగి సగం స్టోరీ ఫ్యూచర్లో జరగదు కదా. సో అలాగే ఎప్పుడైనా సెంటెన్స్ కానీ స్టోరీ కానీ ఏదైనా ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు కానీ తెలుగులో అయినా ఏ లాంగ్వేజ్లో అయినా దానిలో నెరేషన్ అనేది సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ రూల్లో మనం అదే నేర్చుకుంటున్నాం అనమాట. సరే చూడండి, ఇక్కడ హనీ ఈజ్ స్వీట్ అనేది మనం యూనివర్సల్ ట్రూత్గా యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇది చూద్దాం రండి, హనీ ఈజ్ స్వీట్ యూనివర్సల్ ట్రూత్. సో దానికి సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. హనీ ఈజ్ స్వీట్ యూనివర్సల్ ట్రూత్ కాదు. ఏదైనా యూనివర్సల్ ట్రూత్కి మనం దా అనే ఆర్టికల్ని యాడ్ ఎప్పుడు చెయ్యం కాబట్టి హనీ ఈజ్ స్వీట్ అనేది యూనివర్సల్ ట్రూత్ అవుతుంది కానీ దా హనీ ఈజ్ స్వీట్ అనేది యూనివర్సల్ ట్రూత్ కాదు. సో ఇక్కడ చూడండి, ఆల్వేస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ యూనివర్సల్ ట్రూత్ ఆల్వేస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్. యూనివర్సల్ ట్రూత్ని ఎప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్లోనే రిప్రజెంట్ చేయాలి. దానికి పాస్ట్ని కానీ ఆర్టికల్స్ని కానీ ఇలా మార్చడం వల్ల అప్పుడు ఆ సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది. సో ప్రిన్సిపల్ క్లాజెస్ వచ్చినా సబార్డినేట్స్ వచ్చినా కానీ అవి పాస్ట్లో ఉంటాయి. ప్రిన్సిపల్ క్లాజ్ అనేది పాస్ట్లో ఉంటే సబార్డినేట్ క్లాజ్ అనేది కూడా పాస్ట్లో ఉంటుంది. అంటే ఒక సెంటెన్స్లో హాఫ్ పార్ట్ అనేది పాస్ట్లో ఉంది అని అంటే
మిగిలిన హాఫ్ పార్ట్ కూడా పాస్ట్లోనే ఉంటుంది అని అర్థం. అది ఈ 2 లైన్స్ యొక్క అర్థం. కింద చూడండి ఇప్పుడు. హీ టోల్డ్ మీ దట్ హనీ ఈజ్ స్వీట్. సో ఇది రైటే, కరెక్ట్గా చెప్పాడు. నెక్స్ట్ చూడండి. హీ టోల్డ్ మీ దట్ హనీ వాజ్ స్వీట్. హనీ వాజ్ స్వీట్ అనేది రాంగ్. ఎందుకంటే హనీ ఈజ్ స్వీట్ అనేది యూనివర్సల్ ట్రూత్. హనీ వాజ్ స్వీట్ అని అన్నాడు కాబట్టి ఇది రాంగ్. అదే మనం ఇక్కడ ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తే ఆ చేంజెస్ ఎలా అవుతుంది ఆ సెంటెన్స్ అనేది చూద్దాం. హీ టోల్డ్ మీ దట్ ద హనీ ఈజ్ స్వీట్. ఇక్కడ ద అనే ఆర్టికల్ని యూజ్ చేయటం వల్ల ఇది యూనివర్సల్ ట్రూత్ కాలేదు. ఇక్కడ టోల్డ్ అనేది పాస్ట్ టెన్స్ అయ్యి ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్ అయింది కాబట్టి టెన్సెస్ యొక్క సీక్వెన్స్ కరెక్ట్గా లేకపోవటం వల్ల ఈ సెంటెన్స్ అనేది రాంగ్ అయింది. అది నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. షీ టోల్డ్ మీ దట్ ద హనీ వాజ్ స్వీట్. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టా రాంగా అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్స్ టేక్ క్విక్ గ్లాన్స్ అబౌట్ రూల్ నెంబర్ 39. నరేషన్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్. పాస్ట్ టెన్స్ కెప్ట్ ఇన్ పాస్ట్, ప్రజెంట్ టెన్స్ కెప్ట్ ఇన్ ప్రజెంట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, రూల్స్ టు రిమెంబర్ అని ఇచ్చారు కదా. ఏంటి ఆ రూల్స్ మనం రిమెంబర్ చేసుకోవాల్సిందంటే, ఇఫ్ ద రిపోర్టింగ్ వెర్బ్ ఈజ్ ఇన్ పాస్ట్, ద ప్రెజెంట్ టెన్స్ ఇన్ ద రిపోర్టింగ్ స్పీచ్ చేంజెస్ ఇన్ టు పాస్ట్ టెన్స్. సో ఒకటి రిపోర్టింగ్ వెర్బ్ అనేది పాస్ట్లో ఉంటే నెక్స్ట్ ఆ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నది కూడా పాస్ట్ టెన్స్లోకి మారాలి. అలానే సెకండ్ పాయింట్ చూడండి. ఇఫ్ ద రిపోర్టింగ్ వెర్బ్ ఈజ్ ఇన్ పాస్ట్, ద పాస్ట్ టెన్స్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఇఫ్ ద రిపోర్టింగ్ వెర్బ్ ఈజ్ ఇన్ పాస్ట్, ద ఫ్యూచర్ టెన్స్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ చేంజెస్ టు కండిషనల్, దట్ ఈజ్ వుడ్. ఓకే, పాస్ట్ టెన్స్ ఆల్వేస్ స్టేస్ ఇన్ ద పాస్ట్. కొన్ని ఎగ్జాంపుల్స్తో చూడండి. హీ టోల్డ్ మీ దట్, ఇవన్నీ ఆల్రెడీ ఇందాక మనం చూసాం, అదే వచ్చింది. ఇక్కడ చూడండి. షీ సెడ్ ఐ ఆమ్ హ్యాపీ. షీ సెడ్ దట్ షీ వాజ్ హ్యాపీ. దే సెడ్ వీ ఆర్ రెడీ. దే సెడ్ దట్ దే వర్ రెడీ. ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్లో వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ రిమైనింగ్ ఉన్నాయి చూడండి. హీ సెడ్ ఐ వాజ్ టైర్డ్. హీ సెడ్ దట్ హీ వాజ్ టైర్డ్. షీ సెడ్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్. He said I will call you tomorrow. He said that he would call me the next day. They said we will help you. They said that they would help me. సో ఇలాగా నరేషన్ అనేది టెన్సెస్ యూజేజ్ అనేది కరెక్ట్గా ఉండాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 30. నెక్స్ట్ ఆర్ రూల్ నెంబర్ 40. డాష్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. డాష్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. డాష్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. సో కిందన్న 3 వర్డ్స్లో ఏ వర్డ్ని యూజ్ చేయాలి అనేది ఒకసారి థాట్ చేయండి. లిటిల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్, ఆర్ ద నాలెడ్జ్ ఈజ్ డేంజరస్, ఏ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. ఆ 3 వర్డ్స్ని యూజ్ చేసినప్పుడు 3 కూడా కరెక్టే అని అనిపిస్తుంది. కానీ లిటిల్కి, ద లిటిల్కి, ఏ లిటిల్కి మీనింగ్లో చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి వర్డ్స్కి యొక్క కన్ఫ్యూజింగ్ వర్డ్స్లో మనం అనుకుంటూ ఉంటాం. ఆ కన్ఫ్యూజన్ని క్లారిటీ తెచ్చుకుందాం ఈరోజు. A little knowledge is dangerous. A little knowledge is dangerous. I cannot make tea since there is dash milk. I cannot make tea since there is little milk. ఇప్పుడు ఏ లిటిల్ అంటే సమ్ బట్ నాట్ మచ్. ఏ లిటిల్ అంటే కొంచెం ఉంది కానీ ఎక్కువ లేదు అని. లిటిల్ అంటే హార్డ్లీ అని, అంటే చాలా తక్కువ అని. అంతే తప్ప అసలు కొంచెం ఉన్నట్టు కూడా కాదు, జస్ట్ లీస్ట్ అనమాట. దా లిటిల్ అంటే ఆల్ దట్ ఈజ్ అవైలబుల్. దా లిటిల్ అంటే ఏదైతే ఉందో దాని అంతా కూడా దా లిటిల్ అని. లిటిల్ అంటే చాలా లీస్ట్గా ఉందని. ఏ లిటిల్ అంటే ఏదో కొద్దిగా ఉంది అని అర్థం అనమాట. సో హీ యూటిలైజ్ డాష్ వాటర్ దట్ వాజ్ అవైలబుల్. హీ యూటిలైజ్ డాష్ వాటర్ దట్ వాజ్ అవైలబుల్. హీ యూటిలైజ్డ్ ద లిటిల్ వాటర్ దట్ వాజ్ అవైలబుల్. ఏదైతే అవైలబుల్గా ఉందో ఆ వాటర్ని అన్నిటిని యూజ్ చేశాడు అంటే దా లిటిల్ అనేది యూజ్ చేయాలి. సో నెక్స్ట్ కొంచెం ఉంది కదా, ఏదో ఉన్నంత, ఎంత ఉందా అంత కొద్దిగా అనే దగ్గర లిటిల్. ఐ కెనాట్ మేక్ టీ సిన్స్ దెర్ ఈజ్ లిటిల్ మిల్క్. లిటిల్ మిల్క్ అంటే లీస్ట్ అన్నాం కదా, మిల్క్ లేనప్పుడు మనం టీ చేయలేం. సో లిటిల్ మిల్క్. ఏ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. కొంచెం, బట్ సమ్ బట్ నాట్ మచ్. కొంచెం నాలెడ్జ్ అనేది డేంజరస్. లెట్స్ టేక్ ఏ క్విక్ గ్లాన్స్ అబౌట్ రూల్ నెంబర్ 40. యూజేజ్ ఆఫ్ ఏ లిటిల్, ద లిటిల్, ఏ లిటిల్.
యూజేజ్ ఆఫ్ లిటిల్, దా లిటిల్, ఏ లిటిల్. నెక్స్ట్ ఏ లిటిల్ అనేది పాజిటివ్ సెంటెన్సెస్లో మనం యూజ్ చేస్తాం. దాని యొక్క మీనింగ్ ఏంటి? సమ్ బట్ నాట్ మచ్, కొంచెం ఉంది కానీ ఎక్కువ కాదు. దా లిటిల్ అనేది నెగిటివ్ సెంటెన్సెస్లో యూజ్ చేస్తాం. ఎందుకంటే దా లిటిల్ అంటే హార్డ్లీ కొంచెం అని మాత్రమే. ఏ లిటిల్ అంటే నెగిటివ్ సెంటెన్స్లోనే యూజ్ చేస్తాం. ఆల్ దట్ ఈజ్ అవైలబుల్. సో దీనిలో ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ హ్యావ్ ఏ లిటిల్ మనీ, షీ హ్యాస్ ఎ లిటిల్ టైమ్, దేర్ ఈజ్ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్, హీ నోస్ లిటిల్ అబౌట్ దిస్ టాపిక్, హీ గేవ్ మీ ఏ లిటిల్ హెల్ప్, టేక్ ఏ లిటిల్ షుగర్ ఫ్రమ్ ద జార్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దట్ వర్డ్స్. ఏ లిటిల్ ఈజ్ యూజ్డ్ ఇన్ పాజిటివ్ సెంటెన్సెస్, ద లిటిల్ ఇన్ నెగిటివ్, ఏ లిటిల్ ఇన్ నెగిటివ్. సో ఇక్కడ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి అవి. సో ఏ లిటిల్ సమ్ బట్ నాట్ మచ్, ద లిటిల్ హార్డ్లీ అని, ఏ లిటిల్ ఆల్ దట్ ఈజ్ అవైలబుల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లిటిల్, ద లిటిల్, ఏ లిటిల్. Today with this rule we completed 40 rules out of 120 grammar rules, and remaining 80 rules are waiting for us. So 8 more days we need to complete our 120 grammar rules in 12 days. So follow this series to get know more about the grammar rules of English. If you are not following this channel, you are missing so much of concept in Telugu. If you want any other concept in Telugu, please do comment under this video